వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అలాగే జిల్లాల వారీగా మినీ మహానాడులు కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే తెలుగుదేశం పార్టీ త్వరలో కడపలో జరగబోతున్న మహానాడుకైతే భారీ ఎత్తున తరలి వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఇప్పటివరకు కూడా మహానాడులు కూడా ఎంతో దిగ్విజయంగా జరిగింది. గతంలో తూర్పుగోదావరి జిల్లా కూడా గత సంవత్సరం కూడా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కడపలో జరగబోతున్న మహానాడు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునేందుకు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కడపలో జరగబోతున్న మహానాడు ఏ విధంగా జరగబోతుంది, ఈ మహానాడు స్పెషాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడు ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ గౌరవిస్తూ ముందుకు సాగాలి. వెనుకబడ్డ రాయలసీమలో ఈ రోజున జరుగుతున్న ఈ సమావేశం ద్వారా పునరంకితం అవుతుంది. పార్టీ 44 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం వల్ల ఈ రోజు కూడా ఉంది. అనేక మంది ఆయారంలో గయారంలో నాయకులు పార్టీలు ఫిరాయించి అటు ఇటు పోయినా వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల బలం వల్లే కష్ట నష్టాలను ఎదుర్కొని ఇవాళ పార్టీకి ఎదురొడ్డారు. అనేక మంది కాలగర్భంలో కలిశారు. ఇంకా కొంతమంది ఈ రోజు కూడా సైకిల్ దొక్కుంటూ పార్టీకి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థికమైన గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన అప్పులు చప్పులన్నీ కూడా పెనుభారం అయిపోయింది. పాత బాకీలు తీర్చే పరిస్థితి, కొత్తగా మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విధానంలో కొన్ని లోటుపాట్లు సరి చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. భారం ఉంది, ఆర్థిక లోటుపాట్లు భారం ఉంది. ఆర్థికంగా నిలదొక్కోవడం కోసం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం కార్యక్రమం నడుస్తుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దృష్టిలో ముందుకెళ్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ముందుకు చొచ్చుకువెళ్తున్నాయి. ముందుకెళ్లాల్సిన రాష్ట్రం వెనుకబడిపోయింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు గారు విజనరీగా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సహకారం, లోకేష్ గారి దూరదృష్టితోటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, అన్ని ప్రాంతాలకి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే లక్ష్యంలో కార్యక్రమం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో మనం ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన అవినీతి అరాచక విధానాల మీద ఆటగట్టించి ముందుకు సాగే కార్యక్రమాలు ఇవన్నీ డిబేట్. గత ప్రభుత్వ నిర్వాహకాల మీద, మనం తీసుకోబోయే నిర్ణయాల మీద, అమలవుతున్న విధానాల మీద, లోటుపాట్ల మీద చర్చిస్తాం. మహానాడులో ఆత్మవిమర్శ చేసుకుంటాం, లోటుపాట్లను సరి చేసుకుంటాం. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటాం. ఇచ్చిన మాట తప్పలేదు, మడం తెప్పలేదు, ముందుకు సాగుతాం. ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ రైతులకి సహాయం అందించాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయాల్సిన అవసరం ఉంది జూన్లో. ఆర్థిక పెను అలాగే సంక్షేమ కార్యక్రమంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రోడ్లు, రహదారులు, భవనాలు నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. వాటన్నిటికీ నిధులు కేటాయింపు చేయడం కత్తి మీద సవాల్ లాంటిది. ఇవాళ అన్నింటినీ కూడా ముందుకు జరుగుతున్నాం. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, బనకచర్ల అనుసంధానం చేయాలి, ఉత్తరాంధ్రాన్ని న్యాయం చేయాలి, రాయలసీమకు న్యాయం చేయాలి, కోస్తాంధ్రలో రైతాంగానికి మత్స్య పరిశ్రమలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రాయితీలు వారికి ఇవ్వాలి. మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కొత్త పరిశ్రమలతో పాటు అవి కూడా మేము దృష్టి సారిస్తాం. ఒకటి, కార్యకర్తలకు ఏ విధంగా సహాయం చేయాలి, పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలు ఏ విధంగా సహాయం చేయాలి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. వాళ్ళని ఆదుకుంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం కానీ, పార్టీ ఫండ్ ద్వారా సహాయం చేయటం కానీ, ప్రభుత్వం తోటి పాటు పార్టీ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు చేయటమే కాదు, వారి యొక్క కళాశాలల్లో, పాఠశాలల్లో సీట్లు ఇప్పించడం కానీ, వారికి ట్రైనింగ్ ఇప్పించడం, ఉద్యోగ కల్పన కోసం ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం అమలు చేస్తుంది. బ్లడ్ బ్యాంక్ లాంటి మేము బహుశా భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా మంచి బ్రహ్మాండమైన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకు, క్యాన్సర్ హాస్పిటల్ నిర్వర్తిస్తుంది. ఇవాళ ఈ సంక్షేమం ఏ పార్టీ కూడా చేయట్లా. చాలా భారీ ఎత్తున సహాయం చేస్తుంది. ఏదైనా కార్యకర్త మరణిస్తే వారికి సహాయం చేయడం, వారి బిడ్డలను ఆదుకోవడం, చదువు చెప్పించే కార్యక్రమం కూడా అమలు చేస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తలు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే అంటే కొన్ని ప్రాంతాల్లో అలాగే జ్యోతులు నెహ్రూ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కుండబద్దలు కొట్టి చెప్తున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే సరైన ప్రాతిపదికన ఈ యొక్క నామినేషన్ పదవులు కూడా ఇవ్వడం లేదని కాకినాడ జిల్లాలోని ఈ సమస్య ఉందని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిణామాలపై ఎటువంటి వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉందండి? ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కొంతమంది నాయకులు డిస్లోకేట్ అవుతున్నారు. కష్టపడి పనిచేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు న్యాయబద్ధంగా కొన్ని సీట్లు ఇతర పార్టీలు కేటాయింపు చేయడంలో అక్కడ ఒక ఏర్పడుతుంది. మరి ఇతర పార్టీలు ఆ వ్యాక్యూమ్లోకి వచ్చారు. అక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కార్యకర్తలు కొంచెం మనోధైర్యం ఇబ్బంది పడుతున్నాయి మాట యథార్థమే. కొన్ని పోస్టింగ్ల విషయంలో చాలా చోట్ల వస్తుంది, ఇది సమస్య వస్తుంది.
మా దగ్గర కూడా మాకు రాలేదు అది ఇది అని చెప్పేసి సరైన గుర్తింపు రావట్లేదు అనే ఫీలింగ్ కొంత చోట్ల ఉంది. దాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాం, రెక్టిఫై చేయాలి, కొంత సమన్వయం చేయాలి, నాయకులతో మాట్లాడాలి. ఎక్కడో గుమస్తాలు చేస్తే అయ్యేది కాదు. కొంతమంది గుమస్తాలు నిర్ణయం వల్ల వాళ్ళకి తెలిసో తెలియకో సరైన గుర్తింపు ఇవ్వకపోతే ఏదో డేటా వేరే ఉంటుంది, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. సరే ఉంది, నెహ్రూ గారు ఏం చెప్పారు ఏంటి అనేది కంటే మాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. గతంలో ఈక్వేషన్లు ఉండేవి, మేము కూడా స్టడీ చేసి ఎవరెవరు ఈక్వేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళం. అది అక్కడక్కడ కొంచెం లోటుపాట్లు జరిగినాయి, వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు మహానాడు తర్వాత మళ్ళీ డిబేట్ పెట్టినప్పుడు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా సమావేశాలు పెట్టినప్పుడు ఇవన్నీ వారి దృష్టిలో పెట్టి సరి చేస్తాం కదా. కార్యకర్తలు కూడా ఆశిస్తున్నారు, మాకు ఏదో గుర్తింపు కావాలి, గౌరవం కావాలనేది. ఒకటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది, పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రధానం. ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు చేస్తుంది. నిరుద్యోగుల కుటుంబాలకు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి వారిని ఆదుకోవాలని, వారి బిడ్డలకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంలో పనిచేస్తుంది. ఆర్థికంగా సర్దుబాటు చేయించడం కోసం బ్యాంకు రుణాల ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు ప్రమోట్ చేయాలని. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు ప్రమోట్ చేయడం కోసం ట్రైనింగ్ ఇచ్చేది పార్టీని ఆదుకోవాలని లక్ష్యంలో ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం గడ్డు సంవత్సరం, నిధులు లేవు. అడిగిన ఎలా చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. కొన్ని సమస్యలు ఆగిపోతున్నాయి, బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అన్ని మతాలకి అన్ని కులాలకు సంబంధించిన గ్రాంట్స్ అన్ని రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల 11 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా అప్పులమైపోయింది రాష్ట్రం. ఏమైపోయిందంటే నిరుపయోగం అయిపోయినాయి. సక్రమంగా ఉపయోగిస్తే తప్పులేదు, నిరుపయోగం అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ అన్నింటినీ సరి చేసుకుంటూ రావాలి. అన్ని శాఖలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖలకి, అన్ని రంగాలకి, అన్ని జాతులకి న్యాయం చేయాలన్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కేంద్రం ఒప్పించి కొన్ని గ్రాంట్లు తెచ్చి కొన్ని పథకాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రిజల్ట్ వస్తుంది, వాళ్ళ రిజల్ట్ వస్తుంది. ఇటుమెట్ నేను మొదటే చెప్పాను, 2-3 సంవత్సరాలు పట్టింది రాష్ట్రం మళ్ళీ గాడిలో పడటానికి 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పాను. ఒక సంవత్సరంలో చాలా మార్పు కనపడుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మార్పు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నిజంగా కాకినాడ జిల్లాలోనే మనుగడ కష్టంగా ఉందని ఎవరైతే జ్యోతులు నవీన్ కూడా చెప్పడం జరిగింది. అలాగే పిఠాపురం ప్రత్యేకంగా చూడాలి, వరమకి ఎటువంటి స్థానం కల్పించలేదని కూడా అక్కడ కార్యకర్తలు కావచ్చు ఆయన కూడా అసంతృప్తి ఉంది. ఇలాగే అన్ని చోట్ల జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? ఉన్నది కొన్ని చోట్ల కొంతమంది సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. కొంతమందికి పరోక్షంగా మన ఎమ్మెల్సీలు గాను బ్యాంకుల్లోనూ వాటిలోనూ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. కొంతమంది కార్పొరేషన్ ఇచ్చారు. అక్కడ కూడా చేయాలి. ఎందుకంటే కాకినాడ ఏరియాలో కొంచెం ఎక్కువ జనసేన ఎక్కువ కేటాయింపులు అవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. పోస్టులు కూడా అన్నీ వాళ్ళకే వచ్చాయి. మా పార్టీలో అసంతృప్తి ఉన్నమాట యథార్థమే. అక్కడ అన్నీ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళకి వెళ్తున్నాయి, కార్పొరేషన్లో అన్నీ అనే ఫీలింగ్ ఉంది. దాన్ని కూడా సార్ట్అవుట్ చేయాలి. మా గోదావరి జిల్లాలో కూడా దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి జిల్లాలో వన్ సైడ్ వెళ్తుంది అనేది కాదు. ఒకసారి వాళ్ళు మేజర్గా వచ్చారు కనుక వాళ్ళు అటు నుంచి వెళ్తున్నాయి. ఇటు కూడా న్యాయం జరగాలనే భావన ఉన్నమాట యథార్థం. అది మేము అధిష్టానం తీసుకొని సరి చేస్తాం. ఇంత మిత్ర పక్షంగా ఉన్నప్పుడు కొన్ని చిన్నవి ఉంటాయి సర్దుబాటు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అటు ఇటు సర్దుబాటు చేసుకోవడం పెద్ద కష్టమేనని నేను అనుకోవట్లేదు. ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు? ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న మహానాడులో ఎటువంటి తీర్మానాలు ఉండబోతుందని చూడండి. తీర్మానాలు అంటే మనం ఏదైతే గతంలో వాగ్దానాలు చేసామో వాటిని అమలు చేయటం, దానిలో లోటుపాట్లు చర్చించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఎలా జరగాలి, ఎలా అనుసంధానం చేయాలి, ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా, నిరుపేదకు అన్యాయం చేయకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఈ దోపిడీని ఎలా ఆపాలి, ఏ విధంగా ప్రజలకు సహకారం అందించే లక్ష్యంలో ముందుకెళ్తాం. అన్ని వర్గాలని, రైతాంగ సమస్యలు ఎలా పరిష్కారం చేయాలి, ధరలు పెరగకుండా ఎలా చూసుకోవాలి, గిట్టుబాటు ధరలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కాన్సెప్ట్లు. మనం ఇచ్చిన వాగ్దానాలు 6 పాయింట్ ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, దానికన్నా ఆర్థిక వనరులు సర్దుబాట్ల మీద కూడా డిబేట్ నడుస్తుంది. ఉన్న దాంట్లో ఎలా సర్దుబాటు చేసుకుంటూ ఏ టైంలో ఎలాగా రిలీజ్ చేసుకుంటూ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ లాగానే ప్రోగ్రామ్ క్యాలెండర్ కూడా పెట్టి టైం బౌండ్లో ఎలా చేస్తామనేది ఒక ఆలోచన. అంటే ప్రధానంగా చూసుకుంటే లోకేష్ యువ నాయకత్వం అందరూ కూడా కోరుకుంటున్నారు అంటున్నారు. ఈ యొక్క ఏదైతే మినీ మహాండ్లో ఇది ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉందో, ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ నాయకుడే కదా, ఇంకా కొత్తగా అప్పచెప్పేది ఉంది. ఆల్రెడీ మినిస్టర్ ఫర్ అనేక శాఖలకు మంత్రిగా ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్లో మార్పులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా కొత్తగా చేసేది ఏముంది? ఆల్రెడీ ఆయన బాధ్యతలు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన తనయుడు కీలక శాఖలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళు కొత్తగా అప్పచెప్పేది ఏముంది? అంటే మీలాంటి సీనియర్లు కావచ్చు, అలాగే యనమల రామకృష్ణ కావచ్చు, జిల్లాలో కూడా కొంచెం అసంతృప్తి కూడా, కీలకమైన బాధ్యతలు ఇవ్వడం లేదని కూడా చెప్పుకొస్తున్న పరిణామం కూడా. ఎవరి గురించో నాకు అనవసరం. నాకు సంబంధించి నా పని నేను చేసుకుంటా. 82 నుంచి ఎమ్మెల్యేగా 7 సార్లు ఎన్నికయ్యా. జనంలో ఉంటా, జనం కోసం పనిచేస్తా.
అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. నాకు గ్రూపులు లేవు, రాజకీయాలు లేవు, గాడ్ ఫాదర్స్ లేరు. నా పని నేను చేస్తాను. పదవులు ఇస్తారు, వాళ్ళ అవసరాలను బట్టి ఇచ్చుకుంటారు, దాన్ని బట్టి నేను పట్టించుకోను. పదవి కోసమే కాదు కదా, పార్టీ కోసం పనిచేసి 82లో అధికారంలోకి వస్తామని దిగామా, మంత్రులు అవుతాం అనుకున్నావా, ఎమ్మెల్యేలు అవుతాం అనుకున్నావా, పని చేసాం. వాళ్ళ పని చేస్తాను. నా వయసు 80, పని చేస్తూనే ఉంటా. నాకు ఓపిక ఉన్న కాడికి పని చేస్తాను. ఇప్పుడు కుర్రాళ్ళలాగా యాక్టివ్గా పని చేస్తాను, ఇంకా చేస్తాను. ఓపిక చచ్చిపోయినప్పుడు నమస్కారం పెడతాం. సుమారు ఈ యొక్క మహానాడికి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందో, గతంలో మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి పరిణామం ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇది అక్కడ రాయలసీమ నుంచి ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుందండి. రాయలసీమ వెనుకబడి అక్కడి నుంచి, ఎందుకంటే దూరం ఎండాకాలం ఇవన్నీ కూడా జనం రావడం. మా దగ్గర నుంచి డెలిగేట్స్ వెళ్తున్నాం. దాదాపు 200 మంది డెలిగేట్స్ రాజమండ్రి రూరల్ నుంచి మేము ఒక 40 కారుల్లో బయలుదేరుతున్నాం. రేపు 40-50 కార్లు అవుతున్నాయి. కారుల్లో బయలుదేరి ఏర్పాట్లు కూడా ఇబ్బంది కదా అక్కడ వెనుకబడ్డ ప్రాంతంలో, అవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నాం. బహిరంగ సభకు భారీగా తరలి వస్తారు, లక్షలాది మంది వస్తారు. కానీ డెలిగేట్స్ వచ్చేటప్పటికి కొన్ని వేల మంది ఉంటారు. ప్రతి నియోజకవర్గం నుంచి 200 మంది దాకా, అలాగా ఒక 4-5-6 వేల దాకా డెలిగేట్స్ ఉంటారు. డెలిగేట్ సమావేశాలు 2 రోజులు జరుగుతాయి. ఆఖరి రోజులో బహిరంగ సభ అది ఉండే అవకాశం ఉంటుంది. దానికి లక్షలాది మందిగా తరలి వస్తారు. ఆ ప్రాంతాల నుంచి, దగ్గర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తారు. ఫైనల్గా ఏం కోరుకుంటారు? రాజమండ్రి రూరల్ నుంచి ఇప్పటికే మీ హయాంలో 7 సార్లు అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఫైనల్గా మినీ మహానాడులో మీ తీర్మానం ఏమైనా పెట్టబోతున్నారు రాజమండ్రి రూరల్ కోసం? ఏం లేవు, ఆల్రెడీ అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నాం. విషయాలు తెలుసు కనుక మిగతా వాళ్ళ కాదు, ఇబ్బందులు సబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నది అన్ని విషయాలు తెలుసు కనుక సీనియర్ మెంబర్గా మాకు అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉంది. సంస్థలకు సంబంధించిన అన్ని అవగాహన ఉంది. దారిని పోయేవాడు ఏదో మాట్లాడితే నేను మాట్లాడే మనుషులను కాదు, డప్పాలు కొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, ఎలా సార్ట్అవుట్ చేయాలో అవగాహన ఉంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. త్వరలో కడపలో జరగబోతున్నటువంటి మినీ మహానాడు అయితే భారీ ఎత్తున అయితే జరగబోతుంది. అలాగే ప్రధానమైనటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా సూపర్ 6 అమలు ఏ విధంగా వెళ్ళాలి, ఇటువంటి నిర్ణయాలతో పాటు ప్రధానంగా అన్ని సమస్యలు కూడా కార్యకర్త కష్టపడిన వాడికి 10 వరకు కూడా గుర్తించే విధంగా కూడా కృషి చేసేందుకు అన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టేందుకు భారీ ఎత్తున అయితే కనీవిని ఎరిగిన రీతిలో ఈ యొక్క మహానాడు అయితే జరగబోతుందని అలాగే సీనియర్ నాయకులు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బొత్స చౌదరిగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి రూరల్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.